హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను ఓరియో బిస్కెట్స్ తో కేక్ ఎలా రెడీ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ముందుగా వాటికి కావాల్సిన ఐటమ్స్ అయితే తెచ్చుకోవాలి. అవేంటివంటే ఒక 7 ఓరియో బిస్కెట్స్, 4 డైరీ మిల్క్స్, ఒక జెమ్ ప్యాకెట్, ఒక మిల్క్ ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇవైతే మన కేక్ కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు బిస్కెట్స్ ని మనం మధ్యలో ఉన్న క్రీమ్ ని సెపరేట్ చేసేసుకోవాలి. ఆ సెపరేట్ చేసుకున్న క్రీమ్ తో లాస్ట్ లో మనం రోజ్ ఫ్లవర్స్ చేసుకోవచ్చు డెకరేషన్ కి. ఇప్పుడు ఆ బిస్కెట్స్ ని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడు బాగా పొడిగా పట్టుకోవాలి. సో ఆ బిస్కెట్స్ అయితే అట్లా మనం పీసెస్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని మనము కొంచెం చేత్తో టచ్ చేసి చూడాలి. బాగా పొడిగా ఉండాలి, ఎక్కడ బిస్కెట్ పీసెస్ అయితే ఉండకూడదు. తర్వాత మనం పాలను వేడి చేసుకొని చల్లారిన తర్వాత మనం తయారు చేసుకున్న ఓరియో పౌడర్లో అయితే ఆ పాలని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా మొత్తం ట్రాన్స్ఫర్ చేసి మనకి కావాల్సినంత ఒక 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ అట్లా షుగర్ వేసుకోవాలి. అదైతే బేకింగ్ సోడా ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేయాలి. తర్వాత పాలు సరిపడ్డ పాలు వేసుకొని మనమైతే మొత్తం మిక్స్ చేసుకోవాలి, కలిపేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అట్లానే బాగా పలుచగా ఉండకూడదు. కేక్ కావాల్సినంతలా కలుపుకోవాలి. సో చూసారా, అట్లయితే ఉండాలి మనం తయారు చేసుకున్నది. ఇప్పుడు దాన్ని అయితే మనము ఒక బౌల్ తీసుకొని, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, లేదా గీ ఉన్నా సరే దాన్ని మొత్తం ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే మనము కేకు ఉబ్బిద్ది కదా పైకి, అప్పుడు గిన్నెకి అంటుకోకుండా స్మూత్ గా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, నేను గీ రాసుకున్న దాంట్లో అట్లా నేను తయారు చేసిన ఓరియోది క్రీమ్ వేసేస్తున్నాను. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని, మీ దగ్గర ఇసుక ఉంటే ఇసుక వేసుకోండి, లేదా ఉప్పు ఉంటే ఉప్పు అయినా వేసుకోవచ్చు. దాంట్లో ఒక స్టాండ్ పెట్టి మీరు తయారు చేసుకున్న ఓరియోది అందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 40 మినిట్స్ లేదా 1 అవర్ తర్వాత తీసి చెక్ చేసుకోవాలి చాక్తో. అట్లా అంటకపోతే అయిపోయినట్లు, అది ఒకవేళ ఏమన్నా అంటితే అవ్వలేనట్లు. తర్వాత చాక్తో అట్లా రౌండ్ చుట్టూ తీసుకొని కేక్ మనము ఒక దాని మీద పెట్టేసుకోవడమే. నెక్స్ట్ నేను డైరీ మిల్క్స్ తెచ్చాను అన్నాను కదా, కొన్ని పాలులో ఆ డైరీ మిల్క్స్ వేసుకొని మనము క్రీమీగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా మొత్తం మెల్ట్ అయిపోవాలి. డైరీ మిల్క్స్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అట్లా మెల్ట్ అయిన తర్వాత మనము తీసుకువెళ్ళి కేక్ మీద స్ప్రెడ్ చేయడమే, డెకరేషన్ కోసం. అట్లా ఉంటది, మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి డైరీ మిల్క్ అయితే. అట్లా తర్వాత నేను ఫస్ట్ లో నేను బిస్కెట్స్ మధ్యలో క్రీమ్ ని సెపరేట్ చేశాను అన్నాను కదా, దాంతో రోజ్ తయారు చేసి మధ్యలో డెకరేషన్ కోసం పెడుతున్నాను. చూడండి, అట్లా ఒక్కొక్కటి తీసుకుని అట్లా జాయిన్ చేసేసుకోవడమే. నేనైతే ఒక 3 ఫ్లవర్స్ దాకా పెట్టాను, డెకరేషన్ కి బాగుంటదని చెప్పి. మీకు ఎన్ని నచ్చితే అన్ని పెట్టుకోండి. సో చూస్తున్నారు కదా, అట్లా అయితే తయారు చేసుకోవాలి ఆ రోజెస్ ని. తర్వాత మనం తెచ్చుకున్న జెమ్స్ ప్యాకెట్ ని కూడా అక్కడక్కడ డెకరేషన్ కోసం కొంచెం నీట్ గా పెట్టేసుకోండి. సో నేనైతే బిస్కెట్ పౌడర్ ని లాస్ట్ లో రోజెస్ మీద వేసుకుందామని ఉంచుకున్నాను. అట్లా మీరు రోజెస్ మీద వేసుకోండి. అండ్ ఇంకా ఫైనల్ గా అయితే కేక్ ఇట్లా రెడీ అయిపోయింది. ఇంకా నేను మిగిలిన క్రీమ్ తో కూడా చుట్టూ డెకరేషన్ చేసేసుకున్నాను.
సో ఫైనల్ కేక్ ఇది. ఈ కేక్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే బాయ్.